నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు అందరూ ఊహిస్తున్నట్టుగానే ముందుగా ఎంటీవీ బ్రేక్ చేసింది. ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందనేది క్లారిటీ ఉంది. బీజేపీ కలుస్తుందా లేదనే దాని మీద ఈరోజు ఉదయాన్నే ఎంటీవీ ముందుగానే చెప్పింది. బీజేపీలో తెలుగుదేశం జాయిన్ అవుతుంది. జాయిన్ అవ్వడం అంటే పొత్తులో వెళ్తుందనేది 24లో ఈ మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతుందనేది ఎంటీవీ ముందుగా బ్రేక్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలోనే మరి ఢిల్లీ నుండి బీజేపీ పెద్దల నుండి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పిలుపు రావడం, రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళటానికి చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. రేపు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కేంద్రంలోని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీలోని కీలకమైన నేతలతో చంద్రబాబు నాయుడు చర్చలు జరపనున్నారు. ఎవరు ఊహించని విధంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఆల్రెడీ టీడీపీ, జనసేన కలిసి ఉంది కాబట్టి బీజేపీ కలుస్తుందా కలవదా, సింగిల్గా వెళ్తుందా, సింగిల్గా వెళ్తే రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అని అందరూ చర్చించుకున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్గా ఎంటీవీ ఇచ్చింది. ఎన్డీఏలో టీడీపీ జాయిన్ అవుతుందని. ఈ మూడు పార్టీలు కలిసి 24లో పోటీకి వెళ్ళబోతున్నాయి. మరి ఈ మూడు పార్టీలు కలిస్తే ఏం జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో? 2014లో జరిగిన ఎన్నికలు ఏం నిరూపించాయి? అప్పుడు వైసీపీ సింగిల్గానే పోటీ చేసింది. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 102 స్థానాలని టీడీపీ, జనసేన పొత్తు బీజేపీలో మరి అధికారాన్ని చేజెక్చుకున్నారు. మరి 2024లో మరి ఈ మూడు పార్టీలు మళ్ళీ కలిసి ప్రయాణం చేయబోతున్నాయి. కాబట్టి ఎలా ఉంటుంది రాజకీయ పరిస్థితులు, ఎలా ఉంటాయి? 2014లో ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకి చేస్తానన్నాడు, కానీ చేసిన సందర్భం అప్పటికి అవకాశం లేదు. మరి 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో 98% 2,70,000కు పైబడి 2,70,000 కోట్ల రూపాయలు పైబడి బటన్ నొక్కి పేద ప్రజలకి ప్రభుత్వం నుండి నవరత్నాలు అందించారు. మరి ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డికి రేపు ఏ విధంగా లాభించనున్నాయి? కాకపోతే ఈ మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తే ఎన్నికలు ఎలాగుండబోతున్నాయి, ఫలితాలు ఎలాగుంటాయి అనే దాని మీద చర్చలు జరుగుతున్న తరుణంలో మరి టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలిసి వెళ్తుందని ముందుగా ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. మరి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళే ప్రక్రియ రేపు రాత్రి షెడ్యూల్ ఖరారైంది. దీని అంతటికి కారణం చాలా గోప్యంగా, చాలా తెలివిగా, చాలా వ్యూహాత్మకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం ఏకాంతంగా చర్చలు జరుపుకుని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలకి పవన్ కళ్యాణ్ ఒక రాయబారిగా టీడీపీ కూడా ఎన్డీఏలో ఉండాలి, 24లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడు. మరి ఈ క్రమంలోనే మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో చాలా కీలక అంశాల మీద చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్ని ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని అడుగుతున్నారు? 12 అని, 5 అని, ఇలా రకరకాల అంకెలు బయటకు వస్తున్నాయి. మరి రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో అగ్రనాయకులు కలిసిన తర్వాత 10 తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ బాట పట్టనున్నారు. మరి తెలుగుదేశానికి ఎన్ని సీట్లు, జనసేనకి ఎన్ని సీట్లు, బీజేపీకి ఎన్ని ఎంపీలు, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, అది ఇస్తే ఏ జిల్లాలు ఇవ్వాలి, బలంగా ఉన్న ప్రాంతాలు ఏంటి, వీటన్నిటి మీద ఒక రిపోర్ట్ పట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళే అవకాశాలు 10 తర్వాత ఉన్నాయి. మరి ఏదేమైనా
పొత్తుల ప్రక్రియ అనేది క్లారిటీ వచ్చేసింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేయడానికి ఒక నిర్ణయం అయితే వచ్చేసింది. కాకపోతే సీట్లు మాత్రమే ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏ జిల్లాలో పోటీ చేయాలి మాత్రం సర్దుబాట్లు మాత్రమే రేపు ఫస్ట్ టైం జరిగే చర్చల్లో కొంత ప్రాథమికంగా చర్చలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళా కొత్తగా ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అనే దాని మీద క్లారిటీ వస్తాయి. ఏదేమైనా ఈ 3 పార్టీలు 24 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? బీజేపీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో చాలా సఖ్యతగా కలిసి ప్రయాణం చేసినట్టుగా ఈ 2 పార్టీలుగా మరి వ్యవహరించిన తీరు, మరి ఆల్ ఆఫ్ ది సడన్గా మరి బీజేపీ వాళ్ళ టీడీపీ, జనసేన ఆల్రెడీ ఎన్డీలో ఉంది కాబట్టి టీడీపీతో కలిసి విధానం చూస్తే రానున్న రోజుల్లో ఏదో గొప్ప సంచలనం జరిగే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ పరంగా ఎప్పుడు ఏం జరుగుతుందనేది అప్పటికప్పుడే ఊహించలేం, కానీ ఏదైనా జరగవచ్చు అనడానికి ఉదాహరణలు ఇవాళ బీజేపీ, టీడీపీ కలిసి ప్రయాణం చేయాలనేదే ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. రానున్న రోజులు ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీతో ఢిల్లీలో ఉన్న జాతీయ బీజేపీ పార్టీ కానీ బీజేపీ పెద్దలు కానీ ఎలా వ్యవహరించబోతున్నారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, సంచలనం కలిగే అంశాలు చోటు చేసుకుంటాయా అంటే రాజకీయ విశ్లేషణలో అవుననే అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.